లేఖల కలకలం. మావోయిస్టుల లేఖలు నిజమైనవేనా? ఆయుధాలు వదిలేందుకు సిద్ధమయ్యారా? ఏది అసలు ఏది నకిలీ? ప్రజా సంఘాలు మాజీ మావోయిస్టుల భిన్నాభిప్రాయాలు. అదంతా మైండ్ గేమ్ అంటున్న పోలీసులు. చీలిక దిశగా మావోయిస్టు పార్టీ అంటూ చూస్తా ఉన్నాం. మేబీ కావచ్చేమో. సో ఒకసారి డీటెయిల్గా దీన్ని కూడా చదువుదాం. ఎందుకంటే మావోయిస్టుల లేఖలు మొన్న దాదాపు ఆగస్టు 5న రాసిన లేఖ మొన్న రిలీజ్ అయింది. తర్వాత ఆడియో నిన్న బయటకు వచ్చింది. ఇవన్నిటితోటి కొంత కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది. అసలు మావోయిస్టులు నిజంగా ప్రజాక్షేత్రంలోకి వస్తున్నారా, లొంగిపోతున్నారా, వాళ్ళకి ఎజెండా మొత్తం కూడా ప్రజాక్షేత్రంలోకి వచ్చి ప్రజా పోరాటాల దిశగా మారుతున్నారా అనే కోణంలో కూడా చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సో ప్రాణంతో సమానంగా చూసుకున్న ఆయుధాలను వదిలేస్తామని మావోయిస్టులు నిజంగానే నిర్ణయించారా? ఆయుధాలను వదిలేస్తామంటూ మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి అభయ్ పేరిట విడుదలైన లేఖ నిజమైనదేనా? మావోయిస్టులు లేఖల పేరిట మైండ్ గేమ్ ఆడుతున్నారా అంటే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అభయ్ పేరిట విడుదలైన లేఖ ఇప్పుడు చర్చాంశంగా మారింది. మావోయిస్టు పార్టీ పంతాకు పూర్తి విరుద్ధమైనటువంటి అంశాలు లేఖలో ఉండడం, లేఖపై అభయ్ ఫోటో ముద్రించి ఉండడం, ప్రజల అభిప్రాయాలు తెలుసుకోవడం కోసం అంటూ ఈమెయిల్, ఫేస్బుక్ ఐడీలు ఇవ్వడం చూస్తుంటే అది పక్కాగా నకిలీవేనని ప్రజా సంఘాల నేతలు, మాజీ మావోయిస్టులు పేర్కొన్నారు. ఒకవేళ ఈ లేఖ నిజమైనదే అయితే మాత్రం మావోయిస్టు పార్టీ చీలిక దిశగా పయనిస్తున్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతా ఉన్నాయి. వాస్తవానికి మావోయిస్టు పార్టీ కేంద్ర అధికార ప్రతినిధి ఇటీవల ఓ లేఖ విడుదల చేశారు. అందులో ఆపరేషన్ గగాను ప్రస్తావిస్తూ తమ పార్టీ క్యాడర్ పలు సందర్భాల్లో పోలీసు సమర్థవంతంగా ఎదుర్కొంటుందని, పోలీసులకు జరిగిన నష్టాన్ని మరణాలు వెల్లడించడం లేదని పేర్కొన్నారు. కర్రగుట్టల వద్ద అమర్చిన బూబీ ట్రాప్లో చిక్కుని దాదాపు 50 మందికి పైగా పోలీసులు మరణించారని, ఈ విషయాన్ని ప్రభుత్వం దాచిపెడుతోందని ఆరోపించారు. అలాగే కర్రగుట్ల సమీపంలో తమకు గ్రేహౌండ్స్ పోలీసుల మధ్య జరిగిన ఎదురుకాల్పులో 3 కానిస్టేబుల్ మరణించారని, పోలీసులు ఆ విషయాన్ని మార్చి చెప్పారని లేఖలో ప్రస్తావించారు. ఇటీవల మావోయిస్టు సీనియర్ నేత పోతుల పద్మావతి డీజీపీ జితేంద్ర సమక్షంలో లొంగిపోయిన క్రమంలో మావోయిస్టు లేఖ గ్రేహౌండ్ కానిస్టేబుల్ మరణాలపై ఆంధ్రజ్యోతి విలేకరు అడిగిన ప్రశ్నకు మైండ్ గేమ్ లో భాగంగానే మావోయిస్టులు ఈ లేఖలు జారీ చేసి ఉండొచ్చని మొత్తానికైతే డీజీపీ బదులు ఇచ్చారంటూ చూస్తా ఉన్నాం. పార్టీలో సమన్వయ లోపం అంటూ చూస్తా ఉన్నాం. మొత్తానికైతే మావోయిస్టు పార్టీ చీలిక దిశగా పోతా ఉందా అనేటువంటి అనుమానాలు బలంగా ఉంటున్నాయి. సో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సో ఆయుధాలు వీడాలని కొంతమంది, లేదు మనం ఈ పోరాటం కొనసాగించాలి, ఎంతవరకైనా కొనసాగించాలి కొంతమంది అంటున్నట్టు తెలుస్తూ ఉంది. సో ఆయుధాలు వదిలిపెట్టే విషయంలో మావోయిస్టు పార్టీలో భిన్నాభిప్రాయాలు ఉన్నట్లు సమాచారం. ఆపరేషన్ గగార్ ప్రారంభమైన తర్వాత మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు, పొలిట్ బ్యూరో మధ్య సమాచార సమన్వయ లోపం ఉన్నట్లు తెలుస్తోంది. పోతుల పద్మావతి లొంగుబాటుకు మే నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయి. తాను లొంగిపోవాలనుకున్న విషయాన్ని పద్మావతి కేంద్ర కమిటీ బాధ్యులకు, పొలిట్ బ్యూరోకు తెలియజేసింది. కానీ వారి నుంచి అనుమతి రావడానికి 4 నెలలు పట్టింది. మావోయిస్టు పార్టీ నూతన సారథిగా పోటీలో ఉన్నటువంటి మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ అభయ్ తనకు ఆ స్థానం దక్కకపోవడంతోనే ఈ లేఖ విడుదల చేశారా? ఈ పార్టీ నుంచి ఆయన విడిపోవడానికి నిర్ణయించుకున్నారా? లేక మల్లోజుల పేరిట లేఖ సృష్టించి పార్టీలో ఆయనపై అనుమానాలు రేకెత్తించడానికి పోలీసులు చేసిన ప్రయత్నమా అన్న విషయంలో వామపక్ష మేధావుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతా ఉన్నాయి అంటూ చూస్తా ఉన్నాం. సో మొత్తానికైతే మావోయిస్టులకు సంబంధించిన దాంట్లో చాలా పెద్ద ఎత్తున కన్ఫ్యూజన్ అయితే క్రియేట్ అవుతుంది తెలుస్తుంది. సో ఛత్తీస్గఢ్ లో మరో ఎన్కౌంటర్, 4 మావోయిస్టుల మృతి. ఇన్ఫార్మర్ పేరిట గిరిజన్ను హత్య చేసిన మావోయిస్టులు, పోలీసులకు లొంగిపోయిన 12 మంది అంటూ చూస్తా ఉన్నాం. సో మొత్తానికైతే అటు మావోయిస్టులకు, పోలీసులకు, బలగాలకు జరుగుతున్నటువంటి కాల్పుల్లో చాలా మంది కూడా ఆదివాసులు చనిపోతా ఉన్నారు, చాలా మంది గిరిజనులు చనిపోతా ఉన్నారు. ఇది వాళ్ళను మావోయిస్టులే చిత్రీకరిస్తూ ఉన్నారు చాలా సందర్భాలు కూడా. ఇవన్నీ కూడా చాలా ఉంటా ఉన్నాయి. సో ఇవి ప్రభుత్వం మావోయిస్టులను చంపుదామనుకొని కొంత అమాయకమైన ఆదివాసులను చంపుతున్నట్టు చాలా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది.